వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి వచ్చిన నోటిఫికేషన్. దీనిలో వచ్చేటప్పటికి ఇదొక అప్రెంటిస్షిప్ రిలేటెడ్ వ్యాకెన్సీస్ని ఫిల్ చేస్తున్న నోటిఫికేషన్. మొత్తం 750 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవచ్చు. సో అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేటప్పటికి 7th July 2026 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 28th July 2026. సో పేమెంట్ మోడ్ వచ్చేటప్పటికి July 7th నుండి 22nd July వరకు మీరు ఈ మధ్యలో పేమెంట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని డేట్ వచ్చేటప్పటికి 2nd August 2026 ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ స్టేట్ వైజ్గా రిజర్వేషన్ చూపిస్తున్నారు, చూడొచ్చు. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి వేకెన్సీస్. సో మీకు కనుక ఎలిజిబుల్ అయి ఉంటే మీ క్వాలిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయి ఉంటే ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ట్రై చేసుకోండి. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి చూడొచ్చు మొత్తం సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టోటల్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి 6 వేకెన్సీస్ ఇక్కడ చూడొచ్చు. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసేద్దాం. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేస్తున్నారు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే మినిమం ఏజ్ 20 years ఉండాలని చెప్తాను. మ్యాక్సిమం ఏజ్ 28 అంటే దాని లోపు ఉండాలని చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. సో SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 33 years లోపు ఉన్న SC/ST క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 31 years లోపు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. PWD వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 38 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే, అంటే మీకు ఏదైనా డిగ్రీ ఉండి ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబులే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టైఫండ్, మీరు ఈ అప్రెంటిస్షిప్ చేసే టైంలో మీకు వచ్చే స్టైఫండ్ వచ్చేటప్పటికి మెట్రో వాళ్ళకి 15,500 ఇస్తున్నారు. అర్బన్ వాళ్ళకి 14,500, సెమీ అర్బన్ ఆర్ రూరల్ వాళ్ళకి 14,000 ఇస్తామని చెప్తున్నారు. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మీరు చూస్తే ఇక్కడ మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్. దీంట్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఆర్ ఫినాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. వీటన్నింటికి రిలేటెడ్ 25 మార్క్స్గా ఇస్తారు. సో మీరు దీనికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. సో నెక్స్ట్ మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి దానికి రిలేటెడ్ మీకు లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. SC/ST PWD వాళ్ళైతే 236 రూపీస్ GSTతో కలిపి. సో OBC PWS జనరల్ ఫీమేల్ వాళ్ళైతే 708, జనరల్ OBC PWS మేల్ వాళ్ళైతే 800.
ప్లస్ జిఎస్టి మీరు అప్లికేషన్ ఫీజ్ కట్టాల్సి ఉంటుంది. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు దీనికి అప్లై చేయడానికి నేను డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను. ఎన్ఏపిఎస్ ఆర్ ఎన్ఏటిఎస్ వీటిలోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ నుండి మీరు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని తీసుకుని నెక్స్ట్ ఇంకొక లింక్ ఇస్తాను, DEEP.bfsissc.com అని ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ మీరు మీ అప్లికేషన్ కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్, డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు లేదా రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమన్నా అక్కడ మిమ్మల్ని అడుగుతూ ఉంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో మీరు తర్వాత మీకు ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. తర్వాత మీకు సెంటర్ని బట్టి చూసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. సారీ, సెంటర్ ఏం అవసరం లేదు, మీరు ఫోన్ నుండి కూడా రాయొచ్చు. వాళ్ళు దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మెయిల్ త్రూ అప్డేట్ చేస్తారు. సో దాని గురించి వరి అవ్వాల్సింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్. మళ్ళీ ఇంకొక జాబ్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ do like, share and subscribe my videos.